తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభలను సర్కార్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన నేతలకు పదవులు సైతం ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే 37 మందికి నామినేటెడ్ పోస్టులను కేటాయించారు సీఎం రేవంత్. రేపు మాపో మరో 50 నుంచి 100 నేతలకు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చాలా రోజుల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించారు. వారు పదవి చేపట్టిన అనంతరం వెంటనే పార్టీలో ఉన్న అన్ని పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కొత్త మహిళా కాంగ్రెస్ చీఫ్ గా ఎవరిని ఎన్నుకుంటారు, అసలు ఆ పదవి ఎవరికిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొందరు మహిళా నేతలు చీఫ్ పదవి కోసం మాకంటే మాకు అని ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్ర మహిళా చీఫ్ గా సునీతారావు ఉన్నారు. అయితే వారి పదవీ కాలం పూర్తయి దాదాపు 5 నెలలైనప్పటికీ వారే కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్ నియామకంపై టీపీసీసీ ఫోకస్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు అందరూ కూడా అలర్ట్ అయినట్టు సమాచారం. ముందుగా గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యే సరితా తిరుపతయ్య కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారట. మహిళా చీఫ్ పదవి ఇస్తే పార్టీని మరింత ముందుకు నడిపిస్తామని చెప్పినట్టుగా తెలిసింది. ఈ సరితా తిరుపతయ్యది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత కావడంతో హైకమాండ్ పెద్దలు కూడా సరిత అయితేనే పార్టీకి మరింత లాభం జరుగుతుందని ఆమె పేరునే అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓసీ లీడర్లు కూడా పార్టీ మహిళా చీఫ్ పదవి రేసులో ముందున్నారట. ఒకవేళ ఓసీలకు అవకాశం కల్పిస్తే బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి నా పేరును కూడా పరిశీలించాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అటు సునీతారావు కూడా తనను మళ్లీ మరొకసారి కంటిన్యూ చేయాలని పార్టీ హైకమాండ్ని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాను పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో అనేక పోరాటాలు చేశారని, ఆ సమయంలో తనపై దాదాపు 10కి పైగా కేసులు కూడా నమోదైనట్లు చెబుతున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, అది గుర్తించి మళ్లీ నాకే ఛాన్స్ ఇవ్వాలని అడిగారని సమాచారం. ఒకవేళ అలా కుదరని పక్షంలో కనీసం నామినేటెడ్ పోస్టులైనా ఇవ్వాలని సునీతారావు పార్టీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సరైన వారికే మహిళా చీఫ్ పదవిని ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ పెద్దల ఆలోచన. అయితే మహిళా చీఫ్ విషయంలో మాత్రం పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.